నమస్తే ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. ఈరోజు నేను మాట్లాడాల్సిన మాట ఏంటంటే, నాకు ఈ ఝాన్సీ రాణి మేడం లాస్ట్ ఒక 1 మంత్ నుంచి పరిచయం. మేము ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్, ఇంపాక్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ TTTWSలో మేము పార్ట్నర్స్గా పనిచేసుకున్నాం. ఆ మేడం నాకు జస్ట్ ఒక మంత్ పరిచయం అయినా ఏదో నాకేమి రాదమ్మా, నాకు అట్లాంటి ఇంప్రెషన్ మాకు ఇచ్చింది ఆవిడ. కానీ లాస్ట్ డే మాకు తన స్కూల్లో, ఏ స్కూల్లో అయితే తన ప్రిన్సిపల్లో, ఆ స్కూల్ది యాన్యువల్ ఫంక్షన్ ఉంది అని ఇన్విటేషన్ ఇచ్చారు ఆవిడ. అయితే ఇచ్చినప్పటికీ తప్పకుండా రమ్మంటే, నేను ఎంత దూరమైనా, మేడం ఇల్లు నుంచి నా ఇల్లు నుంచి 25 కిలోమీటర్స్ అయినా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ అంత ప్రేమగా పిలిచారని నేను వచ్చాను. వస్తే నిజంగా వచ్చాక నేను చూసిన ఝాన్సీ మేడము, అక్కడ ఇంపాక్ట్లో చూసిన ఝాన్సీ ప్రోగ్రామ్ మేడంని చూసినందుకు ఆకాశం నేలకి ఉన్న తేడా అంత తేడా కనిపించింది నాకు. ఆ మేడం ఎంత ఉత్సాహంగా స్టేజ్ అంతా కవర్ చేస్తూ, ఎవ్రీ ప్రోగ్రాంలో మేడం స్టేజ్ మీదే ఉండి పిల్లలకి ప్రోత్సాహన ధైర్యం ఇస్తూ, తర్వాత ప్రతి ప్రోగ్రాంలోనూ పిల్లలు కార్యక్రమం అయిన వెంటనే సర్టిఫికేట్స్ ఇచ్చేయడం వాళ్ళ చేతికి. నిజంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నేను అక్కడ చూడగలిగాను. నేను కూడా నా జీవితంలో నేను ఒక టీచర్గానే రిటైర్ అయ్యాను కాన్వెంట్ స్కూల్లో. కానీ ఈ ప్రకారంగా నేను ఏ టీచరు ప్రిన్సిపల్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని, ప్రిన్సిపల్ అంటే ఒక గెస్ట్తో పాటు కూర్చుంటుంది తన చైర్ మీద, అలాంటి ఇంప్రెషనే ఉండింది. కానీ నాకు ఈ రకంగా పనిచేసే ప్రిన్సిపల్ని నేను ఎక్కడా చూడలేదు. నో డౌట్ షీ గాట్ బెస్ట్ టీచర్ అవార్డ్, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్ లాస్ట్ ఎప్పుడో 2 years బ్యాక్, 1 year బ్యాక్ దొరికిందిట. బట్ అద్భుతం అండి. అక్కడ తనే కాదు, తన కింద పనిచేసే టీచర్స్ని కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దిందంటే మేడము, ప్రతి టీచర్ మొహంలో కళ నిండుతనం, పిల్లలకి ప్రేమ, ఇవే కదా ఒక టీచర్కి ఉన్న గుణాలు. ఆ గుణాలు అన్నీ ఉన్న టీచర్స్, ప్రతి టీచర్ ఒక ఎంచి టీచర్ని తన దగ్గర పెట్టుకుందని అనిపించింది నాకు. పిల్లలు కూడా ఎంత చక్కగా టీచర్స్ మాట వింటున్నారో. ప్రతి డిసిప్లిన్గా ప్రోగ్రామ్ అవ్వడం, టీచర్లందరూ సర్టిఫికేట్స్ పంచేయడం, తన వెళ్ళిపోవడం. మేడం ఏమో, ప్రిన్సిపల్ మేడం తన హోదా కూడా అనుకోకుండా తను స్టేజ్ మీద పరిగెడుతూ ఎవ్రీ ప్రోగ్రామ్ అయ్యాక దానికి తగ్గట్టు మాటలు చెప్పి పేరెంట్స్ని ఉత్సాహపరిచి, పిల్లల్ని ఉత్సాహపరిచి, నిజంగా అందరినీ కట్టిపెట్టి మేడము ఎంత చక్కగా చేసుకున్నారో తన స్కూల్ యాన్యువల్ ఫంక్షన్. నేనైతే పదే మళ్ళా మేడం స్కూల్ ఫంక్షన్ అవ్వాలి, నేను చూడడానికి రావాలి అన్నట్టు నాకు మనసులో ప్రేమ, ఉత్సాహం కలిగింది. కానీ నిజంగా అద్భుతమైన స్కూలు. ఈ స్కూలు నేను దేవుడితో పూర్తిగా ప్రార్థిస్తున్నాను, ఈ స్కూలు చాలా వర్ధిల్లాలి. ఇక్కడి నుంచి పైగా 100% రిజల్ట్ ఇట లాస్ట్ ఇయర్. ఎందుకు రాదమ్మా? టీచర్స్ ఇంత అందం, ప్రిన్సిపల్ అతిగా అందం, ఇంతకంటే మించిన అందం టీచర్ కంటే మించింది స్కూల్ కంటే మించిన పిల్లలు, అన్నీ ఒకటి మించి ఒకటి ఉన్నాయి. ఈ స్కూల్ ఎప్పటికీ చాలా వృద్ధిలోకి రావాలని నా మనసారా నేను అనుకుంటున్నాను. ప్లీజ్ క్షమించండి, నాకు అంత బాగా తెలుగు రాదు, నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను, కానీ తెలుగు వాళ్ళమే. కానీ బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్, హార్టియెస్ట్ feelings for this school, and this school should prosper and multiply 3-dimensionally all the time. Really, I bless the school so much and all the children, and mainly I thank Principal Madam to invite me in such a big function as a guest. I'm so thankful to her. Always ఝాన్సీ Madam should have more powers, and God should give her lot of strength to run this school properly. Thank you, Madam. Thank you, everybody.